హాయ్ హలో అందరికీ నమస్కారము. మరి ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ, సీతారాములు హనుమాన్ యొక్క చైతన్యంతో మనం సీతాయనం బుక్ చదువుకుంటున్నాము. మరి సీతామాత శ్రీరామచంద్ర ప్రభువు కూడా మరి ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఒక ఎడబాటు అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళిద్దరు కూడా మరి వనవాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వన జీవితంలోకి మళ్ళీ ఎడబాటు, వాళ్ళిద్దరికీ ఒక శాపం వలన మళ్ళీ ఎడబాటు ఏర్పడుతుంది. అని ఇప్పుడు వన జీవితం, ఆవిడ వన జీవితం ఎలా జరుగుతుందో ముందే వాళ్ళిద్దరూ కూడా ఒక చక్కగా ప్రకృతి వాతావరణంలోని ఒక పూల మొక్కల గంగా అనేది ఒడ్డున ఒక అందమైన కుటీరాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు శ్రీరామచంద్ర ప్రభు. ఇద్దరు కూడా అనుకొని ఇది కూడా డిజైన్ జరగబడుతుంది. ఆ వన జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు సోమ చెప్పడం మళ్ళీ ఆపి మళ్ళీ మొదలు పెడుతుందన్నమాట. అడవికి రాగానే అంటే సీతామాత సోమ అడవికి బయలుదేరుతారు. వాళ్ళ దగ్గరికి మా వద్దకు మొదటగా వచ్చింది శాంత. శాంత ఎవరు అంటే శ్రీరాముని అక్కగారు ఆవిడ. మరి మాత మా కుటీరపు తలుపుల దగ్గర నిలబడి ఉండగా ఒకరోజు మునిదుస్తులు ధరించిన ఒక స్త్రీ అటుగా వచ్చినట్లు కనబడింది. మాత ముఖంపై నవ్వు విరుస్తూ ఉండగా ఆమెకు నమస్కరిస్తూ ఎదురు వెళ్ళింది. మాత తమ పెళ్ళి అయిన తరువాత శాంతను ఒక్కసారే చూసింది. సీతామాత వివాహం జరిగిన తర్వాత ఈ శాంతను ఒక్కసారే చూసిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ఆవిడ. రాముడు అతని సోదరులు పుట్టకముందే మహారాణి కౌసల్య ఒక కుమార్తె శాంతకు జన్మనిచ్చింది. కౌసల్య కుమార్తె టీవిడ. ఆమెకు ఋష్యశృంగ మహర్షితో వివాహం జరిగిన అది ఆమెకు ఆసక్తి లేక రాజమందిరం వదిలి ముని జీవితం గడపడానికి వెళ్ళిపోయిందంట ఆ శాంత. అయోధ్యకు దూరంగా ఉండటంతో ఆమె అప్పుడప్పుడు నగరానికి వచ్చేదట. ఆమె గురించి చాలా తక్కువగా అందరూ మాట్లాడుకునేవారట. మరి వాళ్ళ తల్లి కౌసల్య తప్ప మిగిలిన వారందరూ కూడా అందరూ మర్చిపోయారట ఈ శాంతను. తల్లి మాత్రం ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేదట. రాముని యవ్వనములో శాంతయే అతనికి ఆదర్శము. అతని చిన్నతనములో అనేక సార్లు అతని కలలోకి కూడా వచ్చేదట ఈ శాంత. అందుకే చిన్నప్పటి నుంచి ఆ శ్రీరామచంద్ర ప్రభుకి ఆవిడతో ఒక బంధం ఏర్పడిందట. మరి శ్రీరాముడు మాత వనవాసం నుంచి తిరిగి వచ్చారని విన్నప్పుడు శాంత వాళ్ళను కలుసుకోవాలని అనుకుంది. కానీ అది ఆలస్యం అయిపోయింది. మళ్ళీ మాత వనవాసానికి వచ్చిందా అని వినగానే ఏం జరిగిందని ఇప్పుడు తెలుసుకోవటానికి వచ్చిందనమాట. వచ్చి మాతను కౌగిలించుకొని మరి కోపంగా వదిలివేసి, సీత ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు రాజమందిరంలో లేకుండా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగిందంట. మరి ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు కదా, ఎందుకు ఇలాంటి టైంలో ఇక్కడికి వచ్చావు అని అడిగితే, రాశాంత కూర్చో, చాలా దూరం నుంచి వచ్చావు, ముందు కొంచెం ఏదైనా తిను, తర్వాత మనం మాట్లాడుకుందామని సీతమాత చాలా శాంతంగా చెప్పిందట. మాత బలవంతం చేయటంతో శాంత కుటీరంలో ప్రవేశించి ఆహారం తీసుకొని భోజనం పూర్తయిన తర్వాత ఆమె చేతులు పట్టుకొని, నేను నీకు గతాన్ని ఇప్పటి పరిస్థితికి కారణమైన దానిని చూపిస్తాను అని ఇద్దరు కూడా ధ్యానంలో కూర్చున్నారట. తరువాత మాత తాను శాంతకు భృగు మహర్షి నారాయణని శపించటము, ఆ తరువాత జరిగింది చూపించిందట. భృగు మహర్షి ఈ శాపం వలన ఇప్పుడు ఇదంతా కూడా ఆ జరిగిందంతా ఆ శాంతకు చెప్పిందట. అదంతా చూసిన శాంత కళ్ళల్లో నీరు తిరిగి నిదానంగా, నువ్వు కూడా ఈ శాపాన్ని అంగీకరించావన్నమాట అని అడిగిందంట. నువ్వు నీ భర్త ముని జీవితాన్ని అంగీకరించి మందిరంలో సుఖాలన్నీ వదులుకోలేదా? మరి మాతకు శాంత కూడా నువ్వు నువ్వు కూడా ఆ మందిరంలో, ఆ రాజమందిరంలో ఉన్న సుఖాలన్నీ వదిలేసి మరి ఇక్కడికి ఎలా వచ్చావో, అయితే నేను ఇక్కడ ఉండటానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. కాలక్రమంలో అవి తెలుస్తాయి. నా పిల్లలు కూడా నాలాగే అరణ్యాల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ మందిరంలోని కట్టుబాట్లకు దూరంగా పెరుగుతారు. నేను వారికి బాల్యంలో ఇవ్వదలిచిన శిక్షణంతా నేను ఇద్దామనుకుంటున్నాను. అది అయోధ్యలో సాధ్యపడదు అని నీకు తెలుసు. మరి నేను వారు వినయము, సేవ, ప్రకృతి పట్ల ప్రేమ నేర్చుకోవాలని నేను వాళ్ళకి ప్రకృతి అంటే ఏంటి, ప్రేమ, వినయము, ఇవన్నీ నేను వాళ్ళకి నేర్పాలనుకుంటున్నాను. మరి వారి స్థానము, అధికారాల నుంచి తెలుసుకోవటానికి చాలా సమయం ఉంది.
ప్రపంచము నీ త్యాగము ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతుంది సీత. అయితే అయోధ్యలో స్త్రీలకు గౌరవం లేకపోవటం నాకు చాలా విచారాన్ని కలిగిస్తుంది అని శాంత చెప్పిందట. నువ్వు ఈ ప్రపంచానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతున్నావు, కానీ అయోధ్యలో స్త్రీలకు అంత గౌరవం లేదని చెప్తే మాత వెంటనే నోరు మూసి అలా అనకూడదు. తరువాత చెప్పిందట, రాముడు అత్యధికంగా గౌరవించేది నిన్నే. మా శాంతనే అసలు శ్రీరాముడు ఎంతో గౌరవిస్తాడట. మరి మా సుదీర్ఘ ప్రయాణంలో ఆయన తన సోదరుల గురించి తరచుగా ఎంతో ప్రేమగా సున్నితంగా మాట్లాడిన నీ మాట వచ్చేసరికి ఆయన స్వరము చెప్పే విధానం మారిపోయేది. మా 14 సంవత్సరాల వనవాసంలో ముని జీవితం గడపటానికి నువ్వే సిద్ధము చేసావని ఆయన చెప్పేవారు. నీ కృషి ద్వారానే అది సాధ్యమైంది. మా క్లిష్ట యాత్రలో ఆయన నిన్ను తరచుగా ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా తిండి నీడ దొరకనప్పుడు అతనికి నీవు ఆదర్శానివి. ఒక స్త్రీ ఎలా ఉండగలదో దానికి ఆదర్శానివి నువ్వు. ఆయన నాతో నిన్ను గుర్తుకు తెస్తున్నాను అన్నారు. మృదువైన నవ్వుతో మాత శాంతవైపు తిరిగి, మీరు నాకు ఇచ్చిన అభినందనలతో ఎంతకంటే గొప్పది లేదని చెప్పినప్పుడు, శాంత గురించి ఎప్పుడు కూడా ఇలా చెప్తారు, శ్రీరామచంద్ర ప్రభు నీ గురించి నువ్వే ఆదర్శం, ఒక స్త్రీ అడవిలో ఉండటం సాధ్యం, అది సామాన్యమైన విషయం కాదు అని చెప్పి, ఇప్పుడు శాంత సీత నోటిపై వేలు ఉంచి మృదువుగా మాత శాంత నోటిని తొలగించి తిరిగి ఇలా చెప్పిందట, ఆయన ఒకసారి నాతో తాను తన సోదరులు కనిపించే పనిని బయటకు ఆగమయ్యేదానిని చేయిస్తామని, కానీ నువ్వు నేను అదృశ్య లోకాలలో అవసరమైన దానిని మౌనంగా గుర్తించబడిన దానిని చేశామని అన్నారు. శ్రీరామచంద్ర ప్రభు చెప్పారట, శాంత సీతమాత కూడా అదృశ్య లోకాలలో అవసరమైన దానిని మౌనంగా గుర్తించబడిన దాన్ని చేశామని చెప్పారు. మరి మనం కోరుకున్నది అదే కదా, ఛాయలలో ఉండి అవసరమైన దానిని చేయటము, ఏమీ కోరకుండా ప్రపంచానికి మేలు చేకూర్చటము, అదే కదా మన మార్గము అని సీతామాత కూడా శాంతకి చెప్పి, ఆవిడ కూడా అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి, అలా చిన్నతనంలో నువ్వు ఆయన కలలోకి వస్తూ ఉండటము, తనకు ఒక అక్క ఉన్నదని అప్పుడు నాకు చెప్పారు, ఇదంతా కూడాని సీతామాత శాంత గురించి చెప్తుందనమాట. మరి శాంత ముఖం పైన ఎంతో ఆనందం ఉండి, మరి మేమిద్దరము పరస్పరము కలలోకి వచ్చేవాళ్ళము. ఈ చిన్నపిల్లవాడు నా వద్దకు వచ్చి బోధ చేసేవాడు. వ్యక్తిగతంగా మేము అరుదుగా కలుసుకున్నప్పటికీ మా మధ్య ప్రేమ పెంపొందింది. దశరథ మహారాజు చివరి రోజుల్లో మీరు ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలుసు. ఆయన కొడుకులందరూ వెళ్ళిపోయిన మీరు వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని కూర్చున్నారని తెలుసు. దానివల్ల కుటుంబం విడిపోవటం వల్ల ఆయన హృదయంలో ఏర్పడిన బాధను పక్కపెట్టి ప్రశాంతంగా ఈ లోకము నుంచి నిష్క్రమించారు. రాముని తండ్రి దశరథ మహారాజు ఇలా అంటే రాముడికి పట్టాభిషేకం చేయొద్దని చెప్పిన తర్వాత అతను ఎంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ విధంగా అతను ఆ బాధను పెట్టుకొని అతను శరీరాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు రాముడి విషయంలో నాకు చెప్పి మీరు చేసిన ఈ పనికి తాను జీవితాంతము కృతజ్ఞుడిని ఉంటానని కూడా చెప్పారు. తాను చెయ్యలేకపోయిన పనిని చేసి తండ్రికి చివరి క్షణాల్లో ప్రశాంతతను అందించినందుకు ఆయన ఎంతో ఆనందపడ్డారు కూడాను. అంతేకాక ఎన్నో ఇబ్బందులు పడి అక్కడికి చేరావని తెలుసు శాంత. నీ త్యాగాలు నాకు కానీ రాముడికి కానీ తెలియనివి కాదు. ఎంతో ఉద్వేగభరంతో నీకు ఇదంతా తెలుసా అని శాంత కూడా అడిగిందట. మాత తల ఊపి, నువ్వు అక్కడ ఉన్నావని తెలియటమే తన తండ్రి మరణం తరువాత రామునికి ప్రశాంతతనిచ్చింది. నీ మర్యాద, వినయము, నీ ఆధ్యాత్మిక విజయాల గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ శాంత, నేను లంకకు వెళ్ళిన తర్వాత నా జీవితంలోని ఆ దుర్దినాలలో నన్ను ఓదార్చడానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషులతో పాటు నిన్ను కూడా నేను అక్కడ చూశాను. మర్యాద కొద్దీ నీ ముందుకు రాలేదు, కానీ నేను నిన్ను చూశాను. నీ రాక ద్వారా నా హృదయము ఎంత తేలికపడిందో నీకు తెలియదు. నీ ద్వారా రాముడు నా వద్దకు వచ్చినట్లుగా అనిపించేది. దానికి నేను సర్వదా కృతజ్ఞురాలని. లంకలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ మాత కళ్ళవంట నీరు వచ్చిందట. ఈ విషయం అంతా కూడా నువ్వు మరి ఆడపడచ కదా అవుతుంది, నువ్వు వస్తే నాకు రాముడే నువ్వు నా పక్కన ఉన్నట్లుగా అనిపించేది ఆ ఋషులతో పాటు నువ్వు కూడా వచ్చేటప్పుడు అని చెప్పిందనమాట. మరి నేను అక్కడ ఉన్నాను సీత. ఆమె గొప్ప ఉద్వేగంతో
మరి చెప్పిందట శాంత కూడా. పార్వతీదేవి పిలిచినప్పుడు నేను ధ్యాన స్థితిలో ఉన్నాను. ఆమె పిలుపు విశ్వమంతా ప్రతిధ్వనించింది. నా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి నాకు తెలియకముందే నేను ఆ గొప్ప మహిళా ఋషుల పక్కన కూర్చున్నాను అని శాంత సీతామాతకు చెప్పింది. మరి ఆ స్త్రీల మధ్య కూర్చున్న అర్హత నాకు లేదు, కానీ నా హృదయం నన్ను త్వరగా లాక్కుని వచ్చింది. మరి మీ 14 సంవత్సరాల వనవాసంలో నా హృదయం నిన్ను రాముడిని వెన్నంటే ఉంది. అంతేకాదు, నీ వనవాసంలో నిన్ను బందీగా కొనుక్కోవటం జరిగిన రోజుల్లో నేను ఒక్కరోజు కూడా మీకోసం ప్రార్థించకుండాను, నా ధ్యాన ఫలాలన్నీ మీ రక్షణ కోసము దారపోయకుండా లేను సీత. లంకలో నీవు పడిన కష్టము మా అందరి కోసము. అందుకే విశ్వములోని అనేక భాగాల నుంచి, దృశ్య అదృశ్య లోకాల నుంచి నువ్వు ప్రపంచానికి అందించబోతున్న ప్రయోజనానికి నిన్ను మెచ్చుకోవడానికి స్త్రీలందరూ కూడా నీ చుట్టూ చేరారు. మరి రాముడు నువ్వు కలిసి చీకట్లను తొలగించారు. దానివల్ల ఒక నూతన కాంతి, ప్రేమ కాంతి అంతటా ప్రకాశించింది అని శాంత చెప్పిందట. మరి మాత ఏమీ పలకలేదు. కొంచెం సేపు కుటీరంలో నిశ్శబ్దము. ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటున్నారనమాట. తర్వాత ఇప్పుడు మరి ఈ ఇద్దరు పిల్లల కోసం ప్రణాళిక వేయాలి. ఇద్దరా అని మాత తల ఊపింది. శాంతకి చెప్తుందనమాట. లోపల పొట్టలో నాకు 2 బిడ్డలు ఉన్నారు నా పొట్టలోని. అంటే ప్రసవం వరకు నేను నీతో ఉంటాను అని శాంత చెప్పిందట. మరి ఈ సమయంలో నాతో ఉండగలిగిన వారు ఎవ్వరూ లేరు. దయచేసి ఇక్కడే ఉండి రాముని పిల్లలను ప్రపంచానికి అందించడంలో నువ్వు సహాయం చెయ్యి అని అనగానే మరి ఇద్దరు కూడా, శాంత కూడా మాతతోనే ఉండిపోయింది. పిల్లలు పుట్టిన తరువాత మొదటిసారిగా ఎత్తుకుందట శాంతయ్యే. మరి ఆ కాలంలో ఆమె మాతకు ఎంత ప్రియమైనదో మరి నాకు తెలిసింది. మాత ఆమెను ఒక అక్కలాగా, ఒక ఋషిలాగా కూడా చూసింది. తమ 14 సంవత్సరాల వనవాసములో మాత తమ సమయంలో ఎక్కువ భాగాన్ని మహిళా ఋషులతోనే గడిపింది. ఇప్పుడు అది కోల్పోయింది. శాంత రావటంతో ఆ జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి. వారిద్దరూ ఎక్కువ సమయం ధ్యానాలతోనూ ఆధ్యాత్మిక చర్చలతోనే గడిపేవారట. కొన్నిసార్లు గంటలు గంటలు ఆ చర్చలు ధ్యానాలతోనే గడిచిపోయేదట. మరి పిల్లలు పుట్టిన తరువాత మాత సోదరి ఊర్మిళ వారితో ఉండటానికి అయోధ్య నుంచి వచ్చింది. శాంత ఇక తాను వెళ్తాను. పిల్లలు పుట్టిన తర్వాత ఊర్మిళ వచ్చిందట సీతామాత దగ్గరికి. శాంత నేను ఇంక వెళ్ళిపోతానని చెప్పగానే అప్పుడు ఆవిడకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని తన ప్రేమను వ్యక్తీకరిస్తూ, నేను ఇంకేమీ మాట్లాడలేను, ఒక అక్కగా, ఒక స్నేహితురాలుగా నువ్వు ఇక్కడ ఉండటంతో నేను ఇక్కడ ఆశీర్వదించబడ్డాను అని సీతామాత ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే, నువ్వు ఉండటం వల్ల ఈ ప్రపంచం ఆశీర్వదించబడింది సీత. ఒకానొక నాటికి నువ్వు ఎవరో ఈ ప్రపంచం తెలుసుకుంటుంది అని సీతామాతతో చెప్పిందట శాంత. వారిద్దరూ కలిసి నించున్న ఈ సన్నివేశపు సున్నితత్వం విడిపోవటానికి ఇష్టము లేనట్లు చూస్తూ ఉండటము, అక్కడ సోమకి విడిపోవటం ఇష్టం లేదు వాళ్ళిద్దరూ వెళ్ళటం. చివరిగా మాత వైపు చూసి శాంత వెనుతిరిగి తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టింది. శాంత సీతామాత నుంచి వెళ్ళిపోయింది. మరి అడవిలో ఆమె వెళ్తూ ఉండటాన్ని వాళ్ళిద్దరూ చూస్తూ అలా ఉండిపోయారు. మరి మాత ఈ లోకపు వదిలేలోపు ఆమెను మరొకసారి మాత్రమే చూడగలిగింది. ఆ రాత్రి మాత నాతో ఈ ప్రపంచము శాంతను మర్చిపోతుంది. ఆమె సోదరుల చర్యలను చిరకాలము గుర్తుంచుకుంటుంది. ఆమె గొప్పతనము ప్రపంచపు దృష్టి పదములో పడదు. నేను ఆమెను జ్ఞాపకం ఉంచుకొని ఆరాధిస్తాను. ఈ కుటుంబానికి ఈ ఆధ్యాత్మిక వివేకం ద్వారా ఆమె ఏమి చేసిందో ఎప్పటికీ తెలియదు, కానీ భవిష్యత్తులో అది ఎన్నో ఆశీస్సులు తెస్తుంది. సోమతో చెప్తుందట. ఆవిడ ఈ ప్రపంచానికి ఏం చేసిందో ఎవరికీ తెలియదు, కానీ అది భవిష్యత్తులో ఎన్నో ఆశీస్సులు తెస్తుంది ఆవిడ చేసిన పనులు అని సీతామాత సోమకు చెప్తుందనమాట. ఆ తరువాత నేను అంత దూరము శాంత సురక్షితంగా నడిచి వెళ్ళగలదా అని అడిగిందంట. సీత నవ్వి ఆవిడికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె ఎవరనుకుంటున్నావు? రాముని సోదరి. తర్వాత కొంతకాలానికి రాముడు తన పిల్లల్ని చూడటానికి వచ్చారట. ఆయన తన పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పొందిన ఆనందము 3 లోకాలలోనూ విస్తరించింది. అది అనేక లోకాలలో ప్రతిధ్వనించటము చాలామందికి వినబడింది. లవకుశలిద్దరూ జన్మించారు. రాముడు వచ్చాడు, చక్కగా పిల్లల్ని ఎత్తుకున్నాడు. అది ఎంతో ఆనందించవలసిన సమయం అన్నమాట.
సోమ మాట్లాడటం ఆపింది. కుటీరము నిశ్శబ్దంతో నిండింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు తెరిచి కుటీరము చుట్టూ చూసి ఆమె నెమ్మదిగా వర్తమానంలోకి తిరిగి వస్తున్నట్లు అనిపించింది. ఇక్కడ సోమ కథ చెప్తుంది కదా వీళ్ళకి. ఆ కథ చెప్పడం ఆపి ఆ చుట్టూ చూసిందనమాట. మరి తను చెప్పేది వినడం కానీ ఎంతమంది వచ్చారో ఆ కథలో లీనమైపోయి వాళ్ళందరూ రావటం కూడా ఈవిడ చూడలేదు. సోమ వారిని చూసి, మీ అందరికీ నేను ఆహారం చేస్తాను ఉండండి అని అంటే, మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారట. సోమ, నాకు ఇబ్బంది అదేమీ లేదు, మాత నన్ను ఆదేశించిన విధంగా, అంటే సీతామాత చెప్తుందనమాట, ఎవరు వచ్చినా సరే ఆహారం అందించాలి, అదొక్కటే కదా, మరి మాత నన్ను ఆదేశించిన విధంగా నేను చేస్తున్నాను. ఆమె నాతో హనుమతో మీ వద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టమని చెప్పేది. ఆ విధంగానే వారికి నా ప్రేమ తెలుస్తుంది. అప్పుడు వారి శరీరము ఆత్మ రెండూ సంతృప్తి పడతాయని చెప్పింది. కనుక నేను రుచికరమైన ఆహారం తయారు చేస్తానని చెప్పి సోమ వంటశాల వైపు వెళ్ళిందట. అప్పుడే వర్షము ఆగి భూమాత వానలో తడవటం వల్ల వచ్చిన వాసనతో గాలి అంతా నిండింది. అందరూ కూడా భోజన సమయం అయిపోయింది. అక్కడికి వెళ్ళడానికి సోమ ఇంకా ఎన్నో కథలు చెప్పబోతుంది అనిపించింది. దాంతో ఆమెకు భోజనం తయారు చేయడంలో వీళ్ళందరూ సహాయం చేశారు. తర్వాత మునులందరూ వచ్చారు. ఆ వచ్చినప్పుడల్లా సోమ పరిచయస్తురాల్లా నవ్వేది వచ్చిన వాళ్ళందరినీ చూసి. వారిలో ఒకరు మా అమ్మతో, సోమ వద్దకు సందర్శకులు వచ్చారని, ఆమె సీతామాత కథలు చెబుతుందని విని ఆగలేక వచ్చాము. కొంతమంది అన్నారట, ఈ సోమ అన్నావిడ సీతామాత కోసం ఎంతో కథలు చెప్తూ ఉంటుంది, అదంతా వినడానికే మేము వచ్చామని. మరి నాకు హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చిందట. ఎవరికి? అనసూయకు. సోమ పెట్టిన ఆహారము తిన్న తర్వాత నేను విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవిస్తున్నాను. మరి నీ మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంది, దానివల్ల నేను స్వాంతన పొందుతున్నాను అని ఎంతో ఇష్టంగా చెప్పిందట. సోమతని తయారు చేసిన ఆహారం తింటుంటే నాకు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉంది అని అనగానే అప్పుడు నవ్వి, ఆ ఆహారం అనేది శరీరముతో పాటు ఆత్మకు కూడా పోషణనివ్వాలని మాత నాకు బోధించింది. మరి వివిధ రకాల పదార్థాలు నాడీ మండలంపై భిన్న ప్రభావాలు చూపటమే కాక మనసును, ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మనల్ని ఆహారం ద్వారా నిలిచి ఉండేటట్లు చేస్తున్న భూమాత ఈ విధముగా మన అవసరాలన్నిటినీ తీరేటట్లు ప్రణాళిక ఏర్పరిచింది. మనం అందుకే ఆహారం వండేటప్పుడు ఈ విషయం పట్ల ఎరుకుతో ఉండి భూమాతకు కృతజ్ఞతతో ఉంటే మనం ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలను మేల్కొల్పగలుగుతాము. అందుకే మనకు చెప్తున్నారు, వంట చేసేటప్పుడు ఎంతో ఎరుకతో, మంచి ఆలోచనలతో ఆనందంగా వంట చేయండి అని చెప్తున్నారు కదా. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనము ఆ భూమాత పట్ల కృతజ్ఞత తెలుపుకుంటూ వంట చేస్తూ ఉంటామో, ఆ ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలన్నీ ఆ ఆహారంలోకి వచ్చి అవి మన లోపలికి ప్రవేశిస్తాయట. మరి మేము తిన్న తర్వాత, అందరూ తినేసిన తర్వాత మళ్ళీ సోమ లోపలికి వచ్చారు. అందరూ కూడా ఆవిడ కథ కోసము అందరూ ఎదురు చూస్తున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ ఆవిడ చెప్పడం మొదలు పెడుతుంది. మాత మళ్ళీ అరణ్యానికి ఎందుకు పిలువబడిందోనని, ఆమె మళ్ళీ తపస్సు ఎందుకు చేయవలసి వచ్చిందోనని తెలుసుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టిందట అనసూయకు. మరి ఆ శ్రమ అంతా ఆమె పడి తీరాలి. శ్రీరాముడికి అది మరింత కష్టము. ఆ ఎడబాటును ఆయన మరింత తీవ్రంగా భావించాడు. మాతకు అది తెలిసి ఆయన బదులు కూడా ఇబ్బంది పడింది. మరి వాళ్ళిద్దరూ ఎడబాటు ఎంత తీవ్రంగా బాధించింది, అసలు ఎందుకు ఇలాగని సోమ అనసూయ అనుకుంటుందన్నమాట. ఆయన ఆరోగ్యము, మనశ్శాంతుల కోసము సరైన ఆహారాన్ని తయారు చేయడము, వడ్డించడము, సేవ చేయడంలో, రాజ్య పాలనలో సహాయపడటము, కష్టకాలంలో ఓదార్పునివ్వటం వంటివి అవి ఎంతో శ్రద్ధతో చేసింది. పిల్లలు లవకుశలు పుట్టి కొంత కోలుకున్న తర్వాత ఆమె ఎక్కువ కాలం అరణ్యాలలో, తాను మిథులలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అలవాటైన విధంగా తిరుగుతూ ఉండేది. మరి లవకుశులిద్దరూ జన్మించారు. మరి రాముడికి కూడా అలా ఎంతో శ్రద్ధగా ఆహారం పెట్టి ఆ ఎడబాటు అనేది తెలియకుండా మరి రాజ్యపాలలో సహాయపడటం, ఓదార్పునివ్వడం కూడా ఎంతో శ్రద్ధగా చేసేదట. చిన్నప్పుడు మెదలలో ఉన్నప్పుడు ఎలా అయితే చిన్నపిల్లగా తిరిగేదో ఆ పిల్లలతో సహా ఆమె వెళ్ళేదట ఇప్పుడు లవకుశలతో కూడా.
ఆమె ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉండేది. ఒకానొక సందర్భములో ఆమె విచారము ధ్వనిస్తున్న స్వరముతో, భవిష్యత్తులో ఈ తెగ అంతరించిపోతుంది. ఒక ఒకసారి సీతమ్మ తల ఒకే కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉందట. అదే పనిగా చూస్తూ ఉంటే ఆ చూస్తూ ఉన్నప్పుడు తనకొక వాయిస్ వచ్చిందనమాట. భవిష్యత్తులోని ఆ కీటకం తాలూకా తెగ అంతరించిపోతుంది. కానీ అది ఎంత చక్కగా ఉందో చూడు అనేది. ఒక్కోసారి ఉల్లాసంతో ఆమె ముఖం మెరుస్తూ ఉండేది. అన్ని రకాల పక్షులు ఆ కుటీరం వద్దకు వచ్చేవట సీతామాత ఉన్న దగ్గరికి. మాత వాటన్నిటినీ పిలిచేది. వాటి భిన్న రూపాలు, రంగులు, వివిధ శబ్దాలు అన్నీ ఆమెకు ఆనందం కలిగించేవి. మరి వాటి సమక్షంలో ఆవిడ హాయిని పొందేది. ఆమె పెద్ద పక్షుల కళ్ళల్లోకి చూడడాన్ని ఇష్టపడేది. ఆమె వాటితో మౌనంగా సంభాషిస్తుందని అనిపించేది. ఆమె ఒకసారి దానిని దృశ్య మార్పిడని చెప్పింది. ఆమె వాటి మనసుల్లోని చిత్రాలను చూడగలిగి వాటికి చిత్రాలను పంపేది. ఈ విధముగా వారు సమాచారం నేర్పేవారు. అంటే అక్కడ ప్రతి ఒక్క జంతువుతోని, చెట్లతోని, ప్రతి దానితోని ఆవిడంతా మమేకమైపోయి మాట్లాడుతూ ఉండేదట. మరి ఒకరోజు మేము అడవి గుండగా నడుస్తుండగా అక్కడక్కడ ఆగి దానితోనూ ప్రతి దానితోనూ మాట్లాడటం చూసిందట సోమ. ఆశ్చర్యంతో, మాత, నువ్వు ప్రకృతిని ఎంతో ప్రేమతో నింపుతున్నావు. ప్రేమలో ఎంత గాఢతను నేను ఇంతకుముందు అనుభవించలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఆమె ఇక్కడ ఉన్న లక్ష్యం అదేనని. సోమకప్పుడు అర్థమైందంటే ప్రతి ఒక్క మొక్క దగ్గరికి వెళ్ళి ఆవిడ మాట్లాడడం చూసిందట. మరి ఎంతో ప్రేమతో నువ్వు నింపుతున్నావు. మరి ప్రేమలో ఎంత గాఢతను ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఇక్కడికి వచ్చిన లక్ష్యం అదేనని అప్పుడు సోమకు తెలిసిందట. అప్పుడు సీతామాత నవ్వుతూ, ఎందుకంత ఆశ్చర్యం సోమ? ఈ జంతువులు, వృక్షాలు ప్రేమ ప్రత్యక్షీకరణలు. అవి వేరే ఏ ఇతర కారణం చేత ఉనికిలోకి రాలేదు. ఆ తరువాత విచారంతో, మానవజాతికి ఒకప్పుడు ఈ విషయం తెలుసు, కానీ అందరూ వేగంగా దీన్ని మర్చిపోతున్నారు. వారు తమ మధ్య, మిగతా ప్రకృతి మధ్య ప్రసరించే ప్రేమ ప్రవాహాన్ని నిరోధించినప్పుడు అని తలపట్టుకుని ఇది జరగకుండా ఆపాలన్నదే నా ప్రగాఢ వాంఛ. దానికోసం మనం ప్రపంచాన్ని మరింత ప్రేమతో సంతృప్తిపరచాలి సోమ. మనం చెయ్యవలసింది అది ఒక్కటే. అంటే అడవుల్ని నరికేస్తున్నారు, మరి చెట్లని మొత్తం నరికేసి వనరులు లాగేసుకుంటున్నారు. మరి అదంతా మనం ఆపడానికే ఇక్కడికి వచ్చాము అని సీతామాత చెప్పిందనమాట. అందుకే మనం చేయవలసిన పని అదొక్కటే. అందుకోసమే మీరు మళ్ళీ వెనుకకు అరణ్యాల్లోకి పిలువబడ్డారా అని అడిగిందట. ఆమె నవ్వి, కారణాలు నీకు తెలుసు సోమ, వాటి గురించి పదే పదే ఎందుకు మాట్లాడతావు? కొన్ని నిమిషాలు మౌనం తర్వాత, మరి నువ్వు అక్కడ ఉంటావా అని అడిగింది. నేను తలాడిస్తూ, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఆనందంగా ఉంటాను మాత. మీరు అనుమతిస్తే విశ్వంలోని చీకటి మూలాలతో మీతో కూడా నేను వస్తాను అని సోమ చెప్పగానే ఆవిడ నవ్వి, నువ్వు నన్ను అనుసరించావు. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు సోమ. ఇది ఎప్పుడూ అలాగే జరుగుతుంది. సీతామాత కూడా చెప్పిందంట, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు. మరి దీనికి అది ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని మళ్ళీ సోమ ఈ కథను ఆపి ఆ మాటలు చెప్పగానే నాలో చెప్పనలివి కానంత ఆనందము. ఎవరికి? అది నాకు ఎంతో సోమ చాలా ఆనందపడిందట. మరి ఈ చెవులతో ఆ మాటలు వింటానని నేను అనుకోలేదు. సోమ స్వరము సీతామాత కూడా అలా అనగానే సోమకి చాలా ఆనందం వచ్చింది. కాసేపు మౌనంగా అలా ఉండిపోయి, భూమికి అస్థిరతము కలగటం అనేది ప్రకృతిపై రావణుడు చూపించిన అధికారం వల్ల మాత్రమే కాదు, యుద్ధములో ఇరు పక్షాలు ఉపయోగించిన, మరి యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధములోని 2 వర్గాల వారు ప్రయోగించిన ఆయుధాల వల్ల భూతలంపై అంతకుముందు ఎన్నడూ రాముడు వరాలుగా పొందిన దేవలోకపు ఆయుధాలు ఉపయోగించబడలేదు. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అవి సరికాని వారి చేతుల్లో పడితే భూమి మీద జీవాన్నంతా నాశనం చేసి ఉండేవి. అందుకే రాముడు యుద్ధం ఆపడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు. చివరికి రావణుని చంపే మార్గం లేక యుద్ధము చేయవలసి వచ్చింది. మరి ఆ ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చింది. అవి ఉపయోగించవలసి వచ్చిన ఎంతో జాగ్రత్తగా ఆ పని చేశారు. భూమాత ఆ పరిణామాలను ఇంకా అనుభవిస్తూనే ఉంది. మరి యుద్ధం జరిగేటప్పుడు
ఎన్నో విషప్రయోగమైనవన్నీ ఉపయోగిస్తూ ఉంటాం కదా. మరి ఇదంతా కూడా భూమాత అనుభవిస్తుంది. ఇది భవిష్యత్తులో చాలా కాలం పాటు అనుభవిస్తుంది. మరి మాత తాను ఆ ఆయుధాల ఫలితాన్ని మార్చలేను, కానీ భూమాత బాధను తన ప్రేమతోనూ, ఆమె కోల్పోయే సంతులతను సరిచేయటం ద్వారాను, మరికొన్ని సుదూర భవిష్యత్తు కొరకు ప్రత్యక్షరించబడకుండా చూడటం ద్వారాను పోగొడతాను. సీతామాత చెప్తుందనమాట. ఆ ఆయుధాల ఫలితాన్ని నేను మార్చలేను, కానీ ఆవిడ బాధను నేను ప్రేమతోనూ, ఆవిడ కోల్పోయే ఆ సంతులతను నేను సరిచేయటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అది ఖచ్చితంగా నేను చేసి తీరతాను అని సీతామాత సోమకు చెప్తుంది. మరి మాత ఈ విధంగా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు సుదూరంగా ఈ కాలంలో కాక ఇంకా ఊహకందని కాలాన్ని చూస్తున్నట్లుగా, అంటే ఎక్కడ కాదు ఎక్కడో చూస్తున్నట్లుగా అనిపించిందట సోమకు. అప్పుడు నేను పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేయగలిగాను. అంతటి యుద్ధము తీవ్ర పరిణామాలు లేకుండా మానవాళి మరి గ్రహంపై గాఢ ముద్రలు వేయకుండా వదలదు. ఒకానొక నూతన నాగరికత వెళ్ళి వీరేయడానికి బీజాలు వేయవలసిన పాత్ర శ్రీరామునిది. మాత పని యుద్ధ సమయంలోనూ యుద్ధానికి ముందు జరిగిన హానిని పోడ్చడము. మరి శ్రీరాముడు సీతామాత కూడా అద్భుతమైన ప్రణాళిక. ఇది నాగరికతను మరి ఆనందంగా మంచి బీజాలు వేయటానికి వీళ్ళిద్దరూ కూడా ఎంతో ఈ జగత్తుకి ఆదర్శనీయము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం.